హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన గార్డెన్లో మునగాకు ఉంది కదండి, మునగాకు చెట్లు. వాటితో మనము మునగాకు రోటి పచ్చడి అయితే తయారు చేసుకుందామండి. ఇది ఎన్నో రకాల జబ్బులకు మంచి మెడిసినల్ ప్లాంట్, మెడిసినల్ లీవ్స్ అండి. మొరింగా లీవ్స్ అంటాం కదండి, డ్రమ్ స్టిక్స్ అన్నీ యూజ్ చేసుకుంటాం వీటి నుంచి. ఇప్పుడు మనమైతే మునగాకును, కొత్తిమీరను వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి. అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి, ఒక స్పూన్ అండి అంతే. అందులో వెల్లుల్లి ఒక 15 నుంచి 20, అలాగే జీలకర్ర, మనము ఉద్దిపప్పు అంటాం కదండి, అది కూడా ఒక స్పూను ధనియాలు, తర్వాత ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, ఇలా కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు, వేగే వరకు వేయించుకోవాలన్నమాట. వీటితోనే మనకు పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో వీటన్నింటినీ ఇలా వేయించి చిన్నగా పక్కన పెట్టేసుకున్నామండి. మనం ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, కొద్దిగానే యూజ్ చేసామన్నమాట. సో ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసి చల్లారనిద్దాం. అలాగే ఇక్కడ ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసేసి కొత్తిమీరను ప్లస్ మన మునగాకును వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆకులో ఉన్నటువంటి తడి మొత్తం పోయే వరకు మనము వేయించుకోవాలి. ఎందుకంటే మనకు పచ్చడి అనేది అప్పుడు బాగుంటుంది, నిలువ ఉంటుంది అన్నమాట, ఒక 2-3 డేస్. సో ఇలా అంతా దగ్గర పడే వరకు ఆకునైతే చేసుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మునగాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, మునగాకు బెనిఫిట్స్. సో మనమైతే ఇలా చేసి పెట్టుకుందాం కదా. మన రోడ్లు క్లీన్ చేసేసుకొని మన రోడ్లో దంచుకుందామండి బాగా. ఎందుకంటే మన పెరట్లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి. బిల్వం ఉంది, పచ్చిమిర్చి, టొమాటో, మొరింగా, ప్లస్ పువ్వులవి, తర్వాత పాలకూర, మెంతులు అన్నీ వేసేసాను అనమాట. సో ఇక్కడైతే మనము ముందుగా వేయించి పెట్టినటువంటి ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. ఇది ఎంత మెత్తగా అయిపోతే అంత బాగుంటుంది. మునగాకును కూడా తర్వాత వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇలా వేసేసి దంచుకోవాలన్నమాట. మునగాకును ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా, అమెరికాలో యూజ్ చేస్తారండి. వీటిని వంటల్లో వాడతారు. ప్లస్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదండి, ఆ ట్యాబ్లెట్స్లలో ఈ మునగాకును ఎక్కువ ఉపయోగిస్తారనమాట. వాళ్ళు హైబ్రిడ్ రకాలను పెంచి సాగు చేసుకొని యూజ్ చేస్తున్నారు. మన నాటు రకం కాబట్టి మనకు ఇంకా మంచి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట ఇందులో. సో ఏదో ఒక రకంగా మునగాకుతో డిఫరెంట్గా చేసుకొని తింటూ ఉంటే మెడిసిన్స్ తినే బాధ ఉండదు, ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుందన్నమాట. సో పిల్లలకు కూడా మనము ఈ మునగాకును ఎండబెట్టి పొడి చేసి పెట్టుకొని చపాతీ పిండిలో, అప్పుడప్పుడు దోశ పిండిలో ఇలా వేసి పెట్టేసామంటే ఆ పొడి వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట డైజెషన్ సిస్టమ్. సో మనకి ఇక్కడ పచ్చడి అయితే దంచుకొని పక్కన పెట్టేసుకున్నాము. చెక్క ముక్కలాగా చాలా బాగుంటుందండి. సో అలా మీరు కూడా మునగాకు పచ్చడిని చేసుకోండి. ఇక్కడ మనము ఆలుగడ్డను తొక్క తీసేసి అంతా కోస్తూ ఉంటాం కదండి. సో ఇక్కడైతే నేను చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట ఇవి, కిచెన్ టిప్స్. సో ఉడికించిన ఆలుని ఇలా కట్ చేసుకొని హాఫ్కి మనం వేసే ఉంటుంది కదండి, మనం బజ్జీలు అవన్నీ గరిటెతో తీస్తాం కదా, దాని మీద దీన్ని పెట్టేసి ఇలా అన్నామంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది అనమాట. కర్రీల్లోకి మనం పానీపూరి చేసినప్పుడు పిల్లలకు కర్రీ చేస్తాం కదా, టిక్కీలు అన్నిటికీ తొందరగా ఇలా చేసేసుకోవచ్చు. చూడండి, ఒక్క సెకండ్లోనే మెత్తగా అయిపోయింది మనకు. ఇది మంచి టిప్ అండి లేడీస్కి, తొందరగా వంట చేసేయచ్చు మార్నింగ్ టైము. సో ఇలా పీల్ తీసేసాము. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక 5 లీటర్స్ పాలు తీసుకుంటాం అనమాట, గేదె పాలేనండి. వాటిలోకి కొంచెం మరిగిన తర్వాత వైట్ వెనిగర్ యూజ్ చేస్తున్నాం అనమాట, ఒక కప్ అనమాట వైట్ వెనిగర్. లేదు అంటే నిమ్మకాయనైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మనం నార్మల్ సాఫ్ట్ పన్నీర్ చేసుకుంటాం కదండి, అది కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా పన్నీర్ని అయితే తయారు చేస్తున్నా. దీంట్లోకి కొత్తిమీర,
ఎండుమిర్చి, మిరియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పాలల్లో వేసుకొని మనం వెనిగర్ వేసేసాం కదా. ఇప్పుడు ఈ 5 లీటర్స్ మనకు మంచిగా విరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి ఇలా పావులు అనేటివి వాటర్ నుంచి సపరేట్ అవుతుంది. సో ఇలా మనము స్పూన్ తీసుకొని కలుపుతూ ఉంటే ఎక్కువ గడ్డల్లాగా లేకుండా స్మూత్గా వస్తుంది. సో మనకు ఈ మసాలా వేసాం కదండి, కర్రీ చేసేటప్పుడు మనకు ఇంకా సాఫ్ట్గా సప్పగా లేకుండా ఉంటుందన్నమాట. పన్నీర్ అనేది మసాలా ఫ్లేవర్తో కర్రీలో వేసిన పన్నీర్ ముక్క తింటున్నా ఘాటుగా అనిపిస్తుంది. సో మనం ఇదంతా ఒక జల్లెల్లోకి తీసుకొని వాటర్నంతా తీసేద్దాం కొద్ది కొద్దిగా. సో వాటర్ అంతా మ్యాక్సిమం పోవాలన్నమాట. ఈ వాటర్ని కూడా మనము పడేయాల్సిన అవసరం లేదండి. చపాతీ పిండి లేదు అంటే మనం రొట్టె చేసుకుంటాం కదా, దానికైనా యూజ్ చేసుకోవచ్చు. మంచి బలం అన్నమాట. సో ఇలా ఒక వడగట్టే క్లాత్లో పెట్టేసి, ఇది పన్నీర్ చేసే పాత్ర అనమాట, అందులో పెట్టేసి వెయిట్ పెట్టామంటే మనకు మసాలా పన్నీర్ అనేది తయారవుతుంది వాటర్ అంతా పోయి. సో నాకైతే ఇక్కడ ఒక 3/4 కేజీ వచ్చిందనమాట. గట్టిగా చూడండి సాఫ్ట్గా ఎలా ఉందో మసాలా పన్నీర్, చాలా బాగుంటుందండి. దీన్ని డైరెక్ట్ ప్యాన్లో నెయ్యి వేసేసి బటర్ వేసేసుకొని టోస్ట్ చేసుకొని అలానే తినేసేయచ్చు సాస్తో. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా 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 బాగుంది అనమాట. నేను చేశాను ఇప్పుడు ఇంతకు ముందు కూడా. ఇప్పుడు మీకు షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ప్లెయిన్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే కొంచెం డైరెక్ట్ అలానే చేసేసి బ్రెడ్ మీద పెట్టేసి పిల్లలకు కచ్చప్ పూసేసి ఇచ్చేసామంటే సూపర్ అనమాట. ఇవి రోజా పువ్వులాగా విచ్చుతాయండి. బటన్ మల్లెలు ఒక్క ఫ్లవరే ఇంతలా ఉంటుందన్నమాట. సో ఇవి నార్మల్, ఇవి కూడా దానికంటే కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి కూడా సేమ్ అనమాట. మన అన్నీ మనము పెయింట్ వేయించుకుంటాం కదండి, ఆ బకెట్లను వేస్ట్ చేయకుండా ఇలా సాయిల్ వేసేసుకొని మల్లె చెట్లు వేసేసామంటే మంచిగా పూలు పూస్తాయి. మల్లెలు, కనకాంబరాలు అన్నీ, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ వేసేసుకోవచ్చు ఇలా అన్నమాట. మనకైతే ఈ 3-4 మంత్స్ పువ్వులకు సమస్య ఉండదు, పూస్తూనే ఉంటాయి. ఇవే సరిపోతాయి దేవుళ్ళకి. ఇవి లావు మల్లెలు అనమాట, రోజా పువ్వులాగా ఉంటాయన్నమాట. ఇవి చాలా బాగుంటాయి, మంచి సువాసన ఉంటాయన్నమాట. మన గార్డెన్లో అయితే మల్లెలు, కనకాంబరాలు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. సో మనమైతే ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము. అలాగే మనము మసాలా పన్నీర్ చేసుకున్నాం కదండి, అది డైరెక్ట్ తురిమేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఈరోజు మనము పరాటా కూడా చేసేద్దామండి. ఈవినింగ్ నైట్కి పిల్లలకు బాగుంటుంది, పెద్దలకు బాగుంటుంది. సో నేను హాఫ్ పన్నీర్ తీసుకొని తురిమి అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం కారము యాడ్ చేశాను అనమాట. ఇలా అంతా తురిమేసుకుంటే ఇలా వస్తుంది సాఫ్ట్గా. ఇది ఇందులో పెట్టేసుకొని పరాటాలాగా తిక్కుకోవడమే అనమాట. నెయ్యితో కాల్చుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. సో మనమైతే ఈరోజు పన్నీర్ చేసుకున్నాం. పన్నీర్తో పరాటా కూడా నైట్కి చేసేస్తున్నాం అనమాట. ఇలా ముడి చేసుకొని మనము పిండి సాఫ్ట్గా తడుపుకుంటే పరాటా చేయడానికి బాగా వస్తుందన్నమాట. సో ఇలా కొద్దిగా పౌడర్ వేసుకొని చిన్నగా లైట్గా రుద్దుకోవాలన్నమాట. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే సరిగా రాదు, అతుక్కపోతుంది. సో చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. చూడండి మనం వేసిన మసాలా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి పరాటాలో. ఈ పరాటా అంటే కొంచెం మందమే ఉండాలండి, చపాతీలాగా పతలాగా రుద్దుకోవద్దు. సో ఇలా అనమాట. అన్ని పరాటాలు మనమైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని అన్నీ ఒకసారి తిక్కేసుకొని 1 by 1 అన్నిటినీ కాల్చుకుందామండి. నేనైతే ఇలానే చేస్తాను. ఈ పన్నీర్ పరాటా సూపర్గా ఉంటుందన్నమాట. 1-2 తింటే ఫుల్ అయిపోతుంది. పెరుగుతో తినేయచ్చు, లేదంటే సాస్తోనైనా తినొచ్చు. కర్రీస్ అవసరమే ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చపాతీని బాగా కాల్చుకుంటే అప్పుడు బాగుంటుందన్నమాట. సో గోధుమలు కూడా మనం పట్టించుకొని చేసుకుంటున్నవి కాబట్టి సాఫ్ట్గా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను పండు మిర్చి గోంగూర పచ్చడి ప్లస్ గట్టి పెరుగు 2 పరాటాలు
మనకు కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట. టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.